ఇది గంగవాయల కూర అండి. గంగవాయల కూర మొన్న కొంచెం దింపాను, టమాటా వేసి వండాను. ఇప్పుడైతే పప్పులు వేద్దామండి. ఈసారి ఒకటి ప్రయత్నం చేద్దాం. ఈ ఆకులు మాత్రం తెంపి వండుదామండి, ఎందుకంటే ఇట్లా పూత వస్తుంది, ఇంకా తెంపేయాలి, ఇవి గింజ తయారైపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ మొత్తం ఇట్లా మధ్యలోకి దుంపేసి, ఇట్లా తుంపేసి మనం ఏర్లు ఉంచుదాము, మళ్ళీ చిగురు వస్తుందేమో చూద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నా. చూద్దామండి. ఇది ఇలానే ఉంచి ఆకుల వరకే దింపుకుందాం. ఓకే, అన్నీ ఇలా దింపేసుకుందాం. ఇట్లా మొత్తం కాడలు ఉంచేద్దాం, మళ్ళీ చిగురు వస్తుందా అని ఒక ప్రయత్నం అయితే చేద్దామండి. అన్నీ ఇలా కోసేద్దాం. ఇలా పూత వచ్చిందాకా ఉంచొద్దండి, ఇట్లా మనం తెంపేసి పప్పులు వేసుకుందాం. చూశారు కదా, ఇలా అయితే కట్ చేశాను. ఒక 1 వీక్ తర్వాత చూస్తా, మళ్ళీ చిగుర్లు వస్తాయా రావా చూసి, చిగుర్లు వస్తాయి అనుకో నెక్స్ట్ టైం మనం పైనే కట్ చేసుకోవచ్చు. ఇదైతే ఎక్స్పెరిమెంట్ చేశానండి, చూద్దాం. ఓకేనా. ఇగో ఇంత ఆకైతే వచ్చింది, పప్పులకు అనుకున్నా కానీ చాలానే వచ్చింది. ఈరోజు ఇది వండేద్దాం. ఓకే ఫ్రెండ్స్, దయా హ్యాపీ హోమ్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఉంటా మరి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా.